ఆ స్నానం చేసేప్పుడు వారి భక్తుల యొక్క వస్త్రాలు వివేచించడం ఇవన్నీ కూడా విష్ణు భక్తుని శ్రీకృష్ణాన్ని తెలియడం ఆయన ఈ గోదాదేవి కథని చెప్తూనే కాండిక్యం చేసుకోలేదు కదా యమునాచార్య వారి కదా మాలదాసుల కదా మనకి తెలియదు. ఈ మాలదాసులకి వల్ల మనం తిరుమల నడిచి వెళ్తుంటే మెట్లుదారిలో ఒక ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక ఆయన కొనుక్కున్న శిలాలకి అక్కడ అందరూ కుటుంబాన్ని పూజలు చేసి అక్కడ దండం పెట్టుకుని నడవడానికి శక్తిని అందించుకోవాలని ఆయన నమస్కారం పెట్టుకుంది. దాసరి తెలిసిన మన సంక్రాంతి చేస్తున్నాం హరిహరంగా అని ముగ్గులు పెట్టుకున్నప్పుడు మనకు వస్తుంది. ఆ విధంగా మాలదాస ఒక కథ ఇక ఆమంత్రం వారి కథలో వెళ్తాం. ద్రావిడ దేశమైన భాగ్యదేశంలో ఢిల్లీ పుత్తూరను గ్రామంలో విష్ణు చిత్తుడని మహాభక్తుడు. ఆ మహాభక్తుడు గురించి ఎవరిని అడిగినా ఏమి చెప్తారంటే ఆయన ఇంట రాత్రిపూట కూడా విష్ణునామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంటిలో అడుగు పెట్టగానే ఆ విష్ణుడి యొక్క నామస్మరణ చెప్తూ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో కూడా విష్ణునామస్మరణ జరుగుతుంది. ఎప్పుడు కూడా విష్ణు ఆయన పెట్టిన ఆహారాలు గురించి ఆయన పెట్టిన గురించినప్పుడు అయ్యా నా దగ్గర ఆహారాలు ఏమన్నా మీకు లోపాలలో కూడా మీరు చాలా చక్కగా నన్ను ఆశీర్వదిస్తూ ఆహారం స్వీకరించండి అతి వినయంగా వాళ్ళకి అతి సత్కారం చేశారు. ఈయన విష్ణుభక్తుడు నేష్ఠుడు. తులసిమాలను కట్టి విల్లిపుత్తూరు దేవాలయంలో మన్నార దేవునికి సమర్పించేవాడు. పూలమాలలో తులసిమాలను కట్టిన తర్వాత ఆ మాల తీసుకెళ్ళి మధ్యలో పెట్టుకుని శ్రీమంతుడు మన్నార దేవాలయం సృష్టిముంటుంది. అక్కడ పూజారులు ఆ మాలను అలంకరించారు. ఈయన చాలా ఆనందంగా సంతోషం తీసుకుని అట్లాగే ఇంటికి వచ్చేవారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రదేశానికి రాజధాని మధుర నగరం. ఆ దేశాన్ని మత్స్యధ్వజుడు ఒక రాజుగారు పేరేంటి మత్స్యధ్వజుడు. ఈ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఒకరోజు తన వేశ్య భోగిని అన్న ఇంటికి వెళ్తూ ఉంటారు. మీరు వినే ఒక భోగిని దండకం. ఈ భోగిని అన్న వేసి ఇంటికి వెళ్తుంటే ఒక పరదేశి చదువుతున్న కొన్ని సూక్తులు ఆయన చెప్పబడ్డాయి. ఆ సూక్తులు ఏంటో మనం తెలుసుకున్నాం. వర్షాకాలంలో హాయిగా జీవించాలంటే మిగిలిన 8 మాసాల కాలం కూడా కష్టపడి పనిచేయాలి. మనము ఆ వర్షాకాలానికి సరిపడా ఆహారాన్ని ముందుగా పోతున్నాం. చీమలు మనకు చెప్తాయి వర్షాకాలం వస్తుందని ఒక్కొక్క కణాన్ని తీసుకెళ్ళి సంసార కోసం బియ్యపు కలదు దాని గుణాలు కాబట్టి అన్నీ కలిసి పంచుకుంటాం. చీమలకు ఉన్న క్రమశిక్షణ కానీ ఐకమంచాన్ని కానీ మనం చూసుకుని నేర్చుకోవాలి. ఇక్కడ ఈ పరదేశ చెప్తాను అలా దాచుకోవాలి. రాత్రి కూడా బాగా సుఖంగా నిద్రించాలి. ఏం చేయాలి? పాల్గొనని తిరుగుకోవాలన్నా కార్యక్రమాలు చదువుకోవాలి. కాదు ముఖ్యంగా విద్యార్థులు చెప్పవలసింది ఏంటంటే రాత్రి కూడా హాయిగా నిద్రపోవాలండి. ఒకరంతా కష్టపడి పడుతుంది. ఒళ్ళు అలసిపోయినప్పుడు ఏం చేస్తారు? రాళ్ళ మీద అలా హాయిగా నిద్రపోవాలి. పరుపులు అక్కలేదు, పట్టుపాలు కూడా అక్కలేదు. కానీ రాజుకి మధ్య నిండా ఆలోచన నిద్రే సరిగా కష్టపడి పని చేసేవాడికి రాత్రి ఉండాలి. వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే యవనంలో ఉన్నప్పుడు మనం చెప్తాం ఆరోగ్యానికి సంబంధించి ప్రతిగా పిల్లలను కూడా యోగా చేస్తాం. నేను అక్షరంలో 5వ సంవత్సరంలో యోగా స్టార్ట్ చేస్తే ఇప్పటికీ 50 దాటిపోయి 60 దాటిపోయినా కూడా నేను ఏం చేస్తానంటే యోగా ద్వారా ఆరోగ్యంగా ఉంది. అది నా అమ్మా నాన్న ఇచ్చిన గురువుగా ఇచ్చిన వరం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం బాల్యంలోనే యవనంలోనే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి ధనాన్ని సంపాదించుకుని వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా మన ఆరోగ్యంలో మనం బాగా ఉండాలని ఇవన్నీ విన్నాడు. ఈ రాజు వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేశంలో ఏం వెళ్తాడు? భూమిలో అతను మనసు మారిపోయింది. కళ్ళకు వచ్చేస్తాయి. ఏంటి ఇంత చక్కటి వాక్యాన్ని పరదేశి చెప్తున్నాను, నేను చాలా తప్పు చేస్తున్నాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తిరిగి సభ ఏర్పాటు చేస్తాను. రాజ్యసభలో సభ మత పండితుల్ని ఒక వాదాన్ని ఏర్పాటు చేసి అందులో నెగ్గిన ఆ మతాన్ని నేను కూడా అనుసరిస్తానని చెప్పాడు. అంటే అన్ని మతాల వాళ్ళ గురించి అప్పట్లో ఎక్కువగా వైష్ణవ మతం శైవ మతం బాగా ప్రబలంగా ఉండేది. ఆ ప్రబలంగా ఉన్న మతాన్ని ఇద్దరినీ కూడా వాదోపవాదానికి పిలిచారు. ఇంతలో వెల్లిపుత్తూరులోని మన్నాదేవుడు విష్ణు చిత్తుడని ఉన్నారు కదా ఈ గోదాదేవి దేవుడు. ఆయన పేరు పెరియాడవాడు కూడా ఆయన కల్లో పంపించి మధుర నగరం వెళ్ళి అక్కడ వాదంలో పండితులందరినీ ఓడించి రాజుని వైష్ణవ భక్తుడిగా మార్చి అని చెప్పి అంత పండితుడు నేను కాదు కదా, ఏదో తులసి మొక్కల్ని పూల మొక్కల్ని పెంచి
చేసుకుంటూ నీళ్ళు పట్టుకుంటే విష్ణు నామంతో ఉన్నాను, నాకు పాండిత్యం లేదు, నన్ను వద్దాడు. లేదు శ్రీ విష్ణు అన్నట్ట నేను ఉన్నాను కదా అని అభయం ఇచ్చాడు. ఆ స్వామి ఆదేశంతో మధురనగర్ వెళ్ళి ఆ సభలో పాల్గొంటాడు. పాల్గొన్నప్పుడు అక్కడ పండితులందరినీ కూడా విష్ణుభక్తుడిగా మార్చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ విష్ణుభక్తుడు కదా, అందువల్ల ప్రతిరోజు తులసి మాల కట్టుకుంటూ తను వాడుకునే ఆ విష్ణు నామాన్ని అవతల వాళ్ళ మనసులోకి వెళ్ళేలాగా కథలను ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు విష్ణుభక్తుడిగా మార్చడానికి వెళ్ళిన మన ఈయన విష్ణు చిత్రుడు ఆ రాజుగారిని మార్చడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. కాండిక్య కేశిద్వతులు అనే ఒక ఇద్దరు అన్నములు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఎప్పుడు గొడవ పెట్టుకుని ఉంటారు. జనరల్గా అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతుంటాయి. ఈ గొడవలు ఎందుకు అవుతాయంటే రాజ్యం కోసం కానీ, వాళ్ళ యొక్క ఆస్తుపాస్తుల గురించి కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి కానీ ఒకరికొకరు పోటీ పడుతుంది. అలాంటి పోటీ పడుతున్న ఈ అన్నదమ్ములు ఇద్దరిని ఒక కథ ద్వారా మనం తెలుసుకుంటామని ఆయన చెప్తున్నారు. ఎవరికైనా సరే అయాచితంగా అంటే అర్థం ఏంటమ్మా, ఉచితంగా. ఇప్పుడు నేను ఉచితంగా యోగా నేర్పుతాంటే ఎంతమంది వస్తారు? చాలా తక్కువ మంది వస్తారు. అదే డబ్బులు తీసుకుని నేర్పితే చాలామంది వస్తారు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటే బాగా నేర్పుతారు, ఉచితంగా యోగా నేర్పితే సరిగా నేర్పడాలని ఉంటారు. ఉచితంగా అయితే సరిగా మనసు పని చేయదు. అందువల్ల ఏది ఉచితంగా తీసుకోకూడదు. తర్వాత స్వతశక్తితో మనము సొంతంగా కష్టపడి సాధించుకున్నది చాలా ఆనందం వస్తుంది. నేను కష్టపడ్డాను, ఈరోజు ఇంత సంపాదించాను, దీంతో నేను పట్టిన అన్నం తింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలామంది ఆ యొక్క మార్గంలో వెళ్ళిపో ఆనందంగా ఉంటారు. కష్టపడి సాధిస్తేనే దేని విధమైనా తెలుస్తుంది. ఆ విషయాలను తెలిపే కథ ఈ ఇద్దరు అన్నదమ్ములైన కాండిక్యుడి కేశిద్వతుల కథ. దీనివల్ల మనకి ఏమొస్తుందంటే ముఖ్యంగా విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఆ వ్యక్తి అవసరం వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి అన్నది మనం తెలుసుకుంది. ఉచితాల కొరకు ఆరాటపడుతుంది. ఇప్పుడు మనకు ఉచితంగా వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు? మొత్తానికి మనల్నే దోచుకుంటున్నారు. ఉచితాల జ్ఞానం అందిస్తే ఒళ్ళు మైమర్చిపోయి మనము భగవద్భక్తిలో మన యొక్క జీవన మార్గాన్ని సక్రమంగా నడుపుకుంటామని ఈ కథ ద్వారా తెలియదు. ఇక ఈ కథలోకి వెళ్దాం. పూర్వం కాండిక్యుడు కేశిద్వతులు తల్లిదండ్రులు చెప్పాను కదా, ఈ రాజు ఇద్దరు కూడా రాజ్యం కోసం యుద్ధాలు చేసుకుంటుంటే ఒక రాజు కాండిక్యుడు ఓడిపోయాడు. ఒక సోదరుడు ఓడిపోయాడు. అడవుల్లో వెళ్ళిపోయి ఇక ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతున్నాడు. ఎప్పుడైతే గెలిచిన రాజు కేశిద్వతులు ఉన్నాడు కదా, ఆయన ఉత్సాహంతో ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞంలో ఒక యాగదేను అని ఆవు ఉంటుంది. ఆ ఆవును అక్కడ పెట్టుకున్నప్పుడు అడవి నుంచి పులిచ్చి ఆవు తినేస్తుంది. ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభించిన తర్వాత ఆవు చనిపోయిందో అది అశుభ సూచకం కనుక ఈ ఆవు చనిపోయింది కనుక ఎలాగా దీనికి పరిష్కారం ఏంటని పండితులందరినీ సభలో అడుగుతాడు. ఇదేమీ లేదంటే ఎవరు చెప్పలేదు. లేదు కసేనుడు అనే ఆయన అడిగితే ఆయన సౌనికాన్ని ఉందని మనందరికీ తెలుసు. ఆయన జలచిత్రాలు చూసినా కూడా తెలియకపోతే ఎవరైతే ఈ ఓడిపోయిన రాజ్యం అడిగిన కాండిక్యుడు అడిగారు. ఆయనకి ఈ ధర్మ సూక్ష్మం తెలుసు కనుక అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇదంతా కూడా భగవద్ అనుసారం ఆయన ఆదేశం, అందువల్లే జరుగుతుంది. అప్పుడు ధర్మ సూక్ష్మం తెలుసుకున్న వాడి కాండిక్యుడే ధర్మంగా కేశిద్వతుడు వేషగాలకు పోకుండా అయ్యో ఓడిపోయిన వాడి దగ్గర నేను తిరిగి వెళ్ళాలనుకోకుండా ఒంటరిగా నిరాయుధుడై తన అడవిలో వెళ్తాడు. తన రాజ్యాన్ని తీసుకున్నాడు కనుక తనని మళ్ళీ చంపేస్తాడేమో తన స్వాగతం. అలా కూడా భయపడకుండా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ధర్మసభ నుంచి ప్రత్యేకించమని ప్రార్థన చేస్తాడు. ఒంటరిగా వచ్చిన కేశిద్వతుని గౌరవించి ఏ శశభిషలకు కావాలి చక్కటి వాక్యం శశభిషలు ఇలాంటివి తెలుసుకోవడానికి మనకు మంచి సాహిత్య ఉపన్యాసాలు అవి పెట్టిస్తారు. అంటే ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. అతను మనల్ని చంపేస్తాడా, మనల్ని మళ్ళీ ఏమైనా అవమానపరుస్తాడా, అలాంటివి ఏం లేకుండా నువ్వు అడిగిన దానికి నేను మాట చెప్తాను. ఈ ధర్మ సూక్ష్మం ఏంటంటే నేను వచ్చి ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తానని తిరిగి వచ్చి ధర్మ నిర్ణయం కోసం హాని తలపట్టక సోదర శత్రువులతో కూడా వేధించకుండా సహకరిస్తాను. అంత చక్కటి అన్నదమ్ముల యొక్క అనుబంధం అక్కడ ఉంది. చూసారుగా కాండిక్యుడు కేశిద్వతుడు. ఆ యజ్ఞ రాజులు గొప్పదనం ఏంటంటే ఆ యజ్ఞం సంపూర్తి చేసిన తర్వాత కాండిక్యుడు అంటాడు గురుదక్షిణగా నీకు ఏది ఇవ్వాలి అంటే అప్పుడు కాండిక్యుడికి గురుదక్షిణ ఎవరిస్తారు? కేశిద్వతుడు ఇస్తాడు.
నీకు ఏది కావాలంటే ఇస్తాను. అప్పుడు నా రాజ్యాన్ని తీసుకున్నావుగా, నా రాజ్యాన్ని ఇచ్చేయని అడిగాడా? అడగలేదు. ఒకసారి నేను ఓడిపోయి అడుగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా రాజ్యాన్ని తీసుకోవాలి, నాకు సంపదలు అక్కర్లేదు, నాకు మోక్ష మార్గానికి సంబంధించిన ధర్మ మార్గాన్ని తెలియజేయండి. అయితే నీకే అన్ని ధర్మ మార్గాలు తెలుసు, కానీ నా యజ్ఞాన్ని కూడా పూర్తి చేశావు, దేని లేకపోయినా కనుక మోక్ష మార్గానికి సంబంధించి నాకు తెలిసింది తెలియజేస్తాను ఉద్దేశిస్తారు. ఇద్దరు కూడా విష్ణు భక్తులై ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా చక్కగా అన్యోన్యతోటి రామలక్ష్మణులా కలిసిపోయారు. ఇక మత్స్యరథుని సభలోని వారందరూ కూడా ఈ వాదనతో విష్ణుని కథ చెప్పాడు కదా అక్కడ రాజు. ఈ కథ చెప్పిన తర్వాత ఎంత చక్కటిగా చెప్పు అన్నదమ్ములు ఇలా ఉండాలని అప్పుడు మత్స్యరథుడు అనేక ప్రాణులు ఇచ్చి ఆ విష్ణుని అతని పురానికి పంపిస్తాడు, వీరి పురానికి పంపిస్తాడు. ఈయన ఈ కథ చెప్తున్నప్పుడు విష్ణువు తన యొక్క లక్ష్మీదేవితో, దేవి చూసావా, విష్ణు చిత్తుడానికి గొప్ప భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యమునాచార్య. ఈ కథ కూడా మనం తెలుసుకోవాలి. యమునాచార్య ఆయన కూడా విష్ణు భక్తుడే, ఆయన వైష్ణవుడు. ఎల్లవేళ విష్ణునామ జపంతో ఈ విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న విష్ణు భక్తులకి రసమైన ఒక ఆనందాన్ని అందిస్తూ ఆయన కూడా భక్తి పాలిస్తూ ఉంటాడు. కానీ ఒక చిన్న మలుపు ఏంటంటే, ఆ పాండ్యరాజ్యంలో ఒక శివభక్తుడైన పాండ్యరాజు మాత్రం శివభక్తుడు, కానీ ఈ విష్ణుభక్తుడు కదా. విష్ణుభక్తులు ఎవరైనా కనబడితే ఈ పాండ్యరాజు ఏం చేస్తాడంటే విష్ణుభక్తులందరినీ బాధలు పెట్టి వారిని హింసించి, మీరందరూ దశావతారాల సినిమా చూసి ఉంటారు, అందులో విష్ణుభక్తుడిని ఆయన చాలా హింసిస్తాడు. శైవభక్తుడు శైవం వైష్ణవం పడుతుంది. రాయేది కాదంటే రాయేంటంటే పాండురాజు శ్రీరంగరాజు కొడుకుల దగ్గర కూడా మనం ఇక్కడ నానావాదులు పెట్టి ఆయన్ని ఎలా మార్చగలరు, ఎవరు మార్చగలరు? అప్పుడు విష్ణువు అనుకున్నారు, ఈ యమునాచార్యుని పంపించి ఆ రాజును విష్ణుభక్తులకు మాట్లాడతామని తలుచుకున్నారు. కానీ మనకు అదృష్టం ఏంటంటే ఆ పాండ్యరాజు యొక్క శైవభక్తుడే రాజు యొక్క భార్య రాణి గారి పరమ వైష్ణవ భక్తులు. ఆవిడ విష్ణుభక్తితో ఎన్నో దానాలు చేస్తూ విష్ణుభక్తులను గౌరవిస్తూ తన భర్తకి తెలిసి తెలియక ఎన్నో దానాలు చేస్తుంది. ఆ దానాలు చేస్తున్న సమయంలో ఒకసారి నేను వచ్చి దానం తీసుకుంటాను అని యమునాచార్య వారిని, అమ్మ నేను విష్ణుభక్తుని కదా, శివభక్తుడి కనుక ఆయన దాని, కానీ నువ్వు ఎవరైనా సభను ఏర్పాటు చేసి వైష్ణవం గురించి నేను ప్రచారం చేసేలాగా నాకు అవకాశం ఇప్పించింది అడుగుతాను. రాణి గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక విష్ణుభక్తుడు ఆయన పేరు యమునాచార్య, ఆయన మనం విష్ణుభక్తుడి కింద మార్చేస్తాడట, అంత మహానుభావుడా, నన్ను మార్చగలడా అని ఆ పాండ్యరాజు ఏం చేస్తాడంటే, అయితే సభకు రమ్మను, సభలో వాగ్వివాదాలు జరిగిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకోటి భక్తి ఇంకోటి యొక్క మతాన్ని స్వీకరించారు. వైష్ణవ మతం, శైవ మతం. మనకి షణ్మతాలని శంకరాచార్య చెప్తున్నారు. అందులో గణాపత్యము మనకి అమ్మవారి వినాయకుడు మనకి ఎవరు కుమారుడికి పూజ చేసి పంపించేస్తాం. ఇప్పుడు అమ్మగారు అంటారు నాకు కూడా పూజ చేయాలి అంటారు, అందుకని అమ్మవారికి 10 రోజులు చేస్తారు. 5 రోజులు అనేది 10 రోజులు. మళ్ళీ తర్వాత శివుడు కంట కార్తీక మాసంలో నాకు నెలవాడు చేయడానికి ఆయన చేస్తాం. తర్వాత విష్ణుమూర్తి ఆయన మన నెల మాసంలో గోదావరి వేస్తుంది, నెలవాడు ఆయన చేస్తాం విష్ణువు గోదావరి. తర్వాత అలా సూర్యనారాయణ ద్వాదశ ఆదిత్యం అది కూడా మనకు ముందు వస్తుంది. ఆ విధంగా మనకి ఈ భక్తిని షణ్మతాచార్య కుమారస్వామిలో మనం చేస్తాం. విష్ణుమూర్తిని, తర్వాత వినాయకుడిని, అమ్మవారిని, తర్వాత ఈశ్వరుని, గణపతిని అందరినీ పూజ చేసిన తర్వాత ఈ విధంగా ఈ విష్ణు చిత్తుడు ఏం చేస్తాడంటే యమునాచార్యుల వారు ఆయన ఈయన కూడా విష్ణుభక్తుడు. యమునాచార్యుల వారు ఈ పాండ్యరాజులో వచ్చి ఆ వాగ్దానంలో పాల్గొన్నారు. సభలో వారు అందరూ అంటారు శివుడే చాలా గొప్ప, ఆయన మించిన వారు లేదు, అందుకే మా మహారాజు గారు పరమ శైవుడు, ఏది విష్ణువు కూడా చాలా గొప్పవాడు. ఆ శివుడికి కూడా ఎన్నోసార్లు ప్రాణరక్షణ కలిగించింది విష్ణుమూర్తి అని గజేంద్ర మోక్షంలో ఏ విధంగా అన్ని మొత్తం వివరించి ఆ పాండ్యరాజు శివభక్తుడైన పాండ్యరాజు తన యొక్క వాగ్వాదంతో ఆయన మార్చేస్తాడు, అంటే విష్ణుభక్తి కింద మార్చేస్తాడు. అప్పుడు ఆయన చాలా ఆనందించి మహారాజు తన స్వాదం ఉంటుంది చెల్లి, ఆ చెల్లిని యమునాచార్య గారికి ఇచ్చి వాహనం చేస్తాడు. తన రాజ్యాన్ని అర్ధరాజ్యాన్ని కూడా ఆయన ఇచ్చేస్తాడు. యమునాచార్య ఎవరిని పడుతున్నాను
పరమ విష్ణు భక్తుడు ఏదో మామూలుగా విష్ణువు పంపించాడని వచ్చాడు తప్ప ఆయనకి రాజ్యాల మీద భోగలాస మీద ఆసక్తి లేదు. ఎప్పుడైతే ఈయన వివాహం చేసుకుని ఆ రాజ్యాన్ని ఏలుకుంటున్నాడో ఆయనలో ఒక రకమైన పరివర్తన కలిగి విష్ణు భక్తుడిగా మర్చిపోయాడు. ఎప్పుడైతే విష్ణు భక్తుడు మర్చిపోయాడో అప్పుడు ఆయన యువరాచార్యుల వారు ఇంకా ఎలా మాట్లాడు అని విష్ణువుకి ఆలోచించి శ్రీరామ మిశ్రుడైన ఒక గురువుని వైష్ణవుడు ఆయన మాటలు వేదవాడు యువరాచార్యుడు. అందుకని ఆ శ్రీరామ మిశ్రుడు గారు శ్రీరామ మిశ్రుడు వారిని అడుగుతారు. ఆయనలో చూడగానే నేను నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఈ విధంగా రాజసుఖాలతో నువ్వు ఉంటే విష్ణునామాన్ని మర్చిపోయే ఇప్పుడు నాకు అవసరం ఏంటో చెప్తాను. విమలాచార్య వారిని మార్చడానికి శ్రీరంగపట్నం తీసుకెళ్ళి శ్రీరంగపట్నంలో శ్రీరంగనాథుడు పడుకున్న చోట రూపదీప నైవేద్యాలతో ఆయన యొక్క సేవను చూసినంత పాదాన్ని మనం చూస్తూ ఉంటుంది. పాదాలు చూడగానే ఆయన పల్లకి వచ్చి పూర్వపు జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి. ఓహో, నేను పూర్వం ఇలా ఉండేవాడు, విష్ణు పాదాలను ఆశ్రయించేవాడు, ఇప్పుడు నేను ఇలా మాట్లాడలేదు అని ఈ యమలాచార్య గారు విష్ణు భక్తుడికి తిరిగి వచ్చేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా ఈ కథని మనకి అర్థమవడానికి మన వచనంలో చెప్పుకున్న పద్యాలలో చాలా రసవత్తరంగా శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. ఇక అసలైన సంబంధం కావాలంటే ఈ